నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం వచ్చరికి రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలో అయితే ఉన్నాము. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక విషాదకరమైన ఘటన అని చెప్పుకోవచ్చు. ఒక ఎస్సీ మహిళ పైన ఇక్కడ ఉన్న షాద్నగర్ పిఎస్లో ఉన్న ఎవరైతే ఇక్కడ సిఐ, అదేవిధంగా ఒక 5 కానిస్టేబుల్ అయితే ఒక ఎస్సీ మహిళను అతి కిరాతకంగా కొట్టడం అయితే జరిగింది. ఎందుకు కొట్టడం జరిగిందంటే ఇక్కడ ఒక ఇంటి వెనకమాల ఎవరైతే వేరే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇంట్లో బంగారం దొంగిలించబడింది అని ఒక ఆరోపణ అయితే ఆమె బలంగా ఉంది. దాని ద్వారా విచారణలో భాగంగా ఆమెనైతే అతి కిరాతకంగా థర్డ్ డిగ్రీ చేసి ఆమెని బాగా హింసించడం అయితే జరిగింది. ముఖ్యంగా బయట వచ్చిన కథనాల ప్రకారం అయితే ఆమెకి బట్టలు లేకుండా, అదేవిధంగా కింద ఆమెకి డ్రాయర్ వేసి ఆమెని అతి కిరాతకంగా కొట్టడం అయితే జరిగిందని కొన్ని నివేదికల ద్వారా అయితే మనకు బయటకు వచ్చింది. ఈ విషయం నిజమా అబద్ధమా అనే విషయం కూడా లోపల సునీత గారు ఉన్నారు. ఎవరైతే ఈ పోలీసు దెబ్బలు తిన్నారో, ఎవరైతే ఈ దొంగతనం ఆరోపణ ఎవరైనా ఉంది, ఆమె లోపల ఉంది. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది అనే విషయం కూడా ఆమె నుండి తెలుసుకుందాము. ముందు ఇప్పుడు హాస్పిటల్లో ఆమె అయితే అడ్మిట్ అయి ఉంది. ఆమెతో వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, రండి. నమస్తే సార్. అంటే పోలీసులు మిమ్మల్ని తన్నారా తన్నలేదు, ఒక మాట చెప్పండి. తెల్లారిదాన్నిండు సార్. ఆ రోజు నైట్ మొత్తము బట్టలు ఇప్పి కొట్టిండు సార్. బట్టలు ఇప్పి ఆ గీడికి నిక్కరేసి మా ఆయన అంగేసి కొట్టిండు సార్. చెప్తావా చెప్పు అంటే, నేను తీయద్ది, నేను ఎందుకు చెప్తా, నేను అబద్ధం చెప్పను, కావలిస్తే నా పానం దిగి, కానీ నేను దొంగతనం చేయలేదు, నాకు అవసరం లేదు, నేను చెప్పను, నేను తీయంది, నేను నిజం ఎందుకు చెప్తా, ఒక్కసారి తీసినా చెప్పు అని అంటుండు. నేను ఎందుకు చెప్తా, నేను చెప్పను, నేను తీయలేదు, నాకు అవసరం లేదు, నువ్వు చంపేసినా నేను తీయలేదు, నేను చెప్పలేను, నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చినంతసేపు కొట్టిండు. నేను పడిపోయినానంట. నాకు గుర్తుకులేదు సార్. నాకు నా పిల్లగాడే నాగేంద్ర అనేట ఆయన్ని జెండు బాంబు తెప్పించి మళ్ళీ జెండు బాంబు రుద్దిండంట. నా కొడుకుతో రుద్దిపించిండంట. నాకైతే గుర్తుకులేదు సార్. మళ్ళీ తెల్లారి రండి అని రామరెడ్డి సార్ చెప్తే, సరే నైట్ అంతా 9 గంటలప్పటి నుంచి 2 గంటల దాకా కొట్టినా, కానీ పొద్దుగాల ఫోన్ చేస్తే నా మొగడు ఆటోలు వేసుకొని తోలుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వస్తే, నువ్వు రాత్రి అంతా టార్చర్ పెట్టిన దానికి నాకు ఎంత కోపం రావాలి. ఆ కోపం నేను మింగుకొని ఏం చేసినా రామరెడ్డి సార్కు నమస్తే సార్ అన్న. నేను నమస్తే సార్ అంటే, నువ్వు నాకేం మర్యాద ఇచ్చినావు, నేను తెల్లందాకా నన్ను అంత టార్చర్ పెట్టినా కానీ నీకు నేను మర్యాద ఇచ్చి నమస్తే సార్ అన్న. నువ్వు నమస్తే సార్ అన్న కానీ నా రొమ్ముల మీద 3 సార్లు దాన్ని సార్ బూట్ కాలుతోని. రామరెడ్డి సారు నిజంగా దాన్ని సార్, నా ముందర లేడు, నేను వాళ్ళకి పిస్తుట్టి నిజంగా దాన్ని సార్, అబద్ధం కాదు. రొమ్ముల మీద 3 సార్లు దాన్ని, చెంపల మీద 2 సార్లు కొట్టి, మెడలొంపి 3 సార్లు కొట్టిండు సార్. ఈపలా ఇక చాలు సారు, నీ కారు మొక్కుతా, ఇక నన్ను చంపేయి, నా చేత కాదు, నువ్వు నైట్ ఇంత టార్చర్ పెట్టినావు, తెల్లారి రమ్మన్నావు కదా, తెల్లారి గిటంగి వస్తే ఇప్పుడు గిటంగి ఇన్ని దెబ్బలు పెట్టినవని మళ్ళీ అన్నీ పడిపోయిందంట. నాకు మత్తలేదు సార్. ఇక ఇంటికెళ్ళి పట్టిండు, లేపుతున్నాను, కమల నా నరాలు అన్నీ నొప్పులు వేస్తున్నాయి సారు. ఇట్లా అయింది కథ. కానీ ఆ దొంగతనం మాత్రం నేను చేయలేదు, నాకు అవసరం లేదు. అంటే నాగేంద్ర ఏమంటున్నారంటే, నువ్వు బట్టలు ఉతికే సమయంలో ఎప్పుడో తెలియలే కానీ ఒక బండ పక్కన ఒక కవర్లో నువ్వు ఏదో పెట్టావంట, వాళ్ళు పైన నుంచి చూసారంట. దానికి ఏం చెప్తావు నువ్వు? అట్లే అంటారు సార్. కానీ నేను మాత్రము ఆ బండను ముట్టుకోలేదు, నేను తీయలేదు. ఆడ కవర్ కనిపిస్తే నేనేం చేసిన, మా ఆయన తాను కొరికి మరి ఆ కవర్ ఎవరిదో మనకు తెలియదు కదా, అది కూలిపోయింది సార్. అది కావలసి చూసుకోరు, ఇంటికి పోయి ఈక్వైరింగ్ చేసుకోరు. ఆ రూమ్ కూలిపోయింది. ఆ ఇంట్లో కొన్ని ఎప్పుడు బట్టలు ఉతికితేనే ఆరేయనికే బయట దండం ఉందని పోతా నేను, అంతేగాని నేను ఆ ఇంట్లోకి ఏం పోను నేను. అంటే ఆ బట్టలు ఆరేయనికి పోయినప్పుడు కవర్ లేదు సారు. మళ్ళీ తీసుకురానికి ఆనమొగలైందంట. తీసుకురానికి పోతే ఆడ కవర్ కనిపిస్తే నేను సరే అయితే మన నమ్మో అని చెప్పి వాళ్ళకి చెప్పుదాం దాన్ని ఇట్లా మళ్తూనే ఉన్నా. వాళ్ళు మీదనే కావలు కాసుకుంటున్నారు సారు. నాగేంద్రలో చెల్లెలు నాకు తెలియదు మరి. వాళ్ళు పెట్టిపోయారు, ఎవరు పెట్టిపోయారు నేను చూడండి గిటంగా, నేను వాళ్ళ పేరు గిటంగా నేను చెప్తలేను సారు. ఆడ కవర్ ఉంటే నేను ముట్టుకోలే, వాళ్ళే ముట్టుకుంటే మీరు ముట్టుకోకుండా మా కవరు సారోళ్ళు వచ్చి ఈక్వైరింగ్ చేసుకొని మరెవరిది తప్పో వాళ్ళని పట్టుకొని పోతారేమో, మీరు ఆ కవర్ ముట్టుకోకుండా అని చెప్పిన సార్. నేను అలా కవర్ తీసుకున్నారు, మరి ఆ కవర్ ఏమున్నాయో నాకు తెలియదు సార్. అలా కవర్ పట్టుకున్నారు. నీకు ఎవరు ఇచ్చారు అసలుకి? నాకు ఆ కవర్ తెలియదు.
ఆ కవర్ తెలియదు సార్. అక్కడ ఎవరు పెట్టారు మరి? అక్కడ ఎవరు పెట్టిర్రు గిట్టంగా నాకు తెలియదు. నా అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఎవరైతే నాగేంద్ర బామ్మర్ది నీకు ఇచ్చాడంట, లేదు సార్, మల్లేశ్వరి ఇచ్చిందంట. నాకు ఎవ్వరు నాకు మతి లేక మల్లేశ్వరి పేరు చెప్పిందంట సార్. నేను అంటే కొట్టినాక ఇంటికి తోలుకుపోయినానంట, నాకు గుర్తుకు లేదు సార్. నాకు అవి ఇది అయితే ఏంటంటే అంటే ఇప్పుడు మీరు అబద్ధం చెప్తున్నారా లేకపోతే నాగేంద్ర అబద్ధం చెప్తున్నాడా? అందరినీ అబద్ధం చెప్తా. ఒకవేళ నేను దాచిపెట్టుకున్నదాన్ని అయితే, నేను దొంగన అయితే ఆ ఊళ్ళో లేకపోండనే వెళ్ళిపోతుంటే ఆ బంగారము ఆ పైసలు తీసుకొని, నేను సగం తీసుకొని సగం ఆడేందుకు ఎడతా, తీసుకుంటే నేను ఆయంత తీసుకుంటా. నాకు అవసరం ఉంటే 10 రూపాయలు అడుగుతా మీ అసోటోళ్ళ తాన నాగేంద్ర తాన సరే 10 రూపాయలు అడుగుతా. అన్నం లేకపోతే నాకు ఒక పూట అన్నం పెట్టు తమ్మి అని అడుగుతా, ఓ పూట అన్నం పెట్టి సార్ అని అడుగుతా మిమ్మల్ని. కానీ ఇదంతా అబద్ధం సారు. ఇదన్నీ ఇన్ని దెబ్బలు కొట్టిరు కదా మా మీద ఏమన్నా నూకగలరని మీకు అట్లా చెప్పిండ్రేమో, కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు సారు, ఇది తప్పు సారు. నేను మల్లేశ్వరి పేరు అంటే అవును నన్ను కొట్టినాక నేను చెప్పిన పాకలు నాకు మతి లేదు సారు. అవును మల్లేశ్వరి పేరు చెప్పినట్ట నాకు గుర్తుకు లేదు సార్. వాళ్ళ ఇంటికి గిట్టంగా పోయిందంట సారు. నేను చెప్తున్నా ఈ మాట అయితే చెప్తున్నా. మతి వచ్చినాక నా మగడు నాకు చెప్పింది మల్లేశ్వరి పేరు చెప్పినవు అని అంటే ఏమయ్యా నాకు ఇంటికెళ్ళి బట్టి. అంటే నువ్వు బంగారం వేరే కొట్టులో తాకట్టు పెట్టావంట, 2 కొట్టులో తాకట్టు పెట్టావంట, నువ్వు ఆల్రెడీ తీసుకెళ్ళావు, మీరు తీసుకెళ్ళాడంట నిన్న. గిటంగా తిప్పిందంట సార్. ఇంకోటి మా తమ్మినోళ్ళ ఇంటికి గిటంగా తీసుకెళ్ళిందంట అదే రాత్రి నాగేంద్రను. ఇవన్నీ నీకు తెలియకుండానే జరిగినాయి? ఇది తెలియదు సార్, ఇవన్నీ తెలియదు. ఎందుకంటే నైట్ అంతా కొట్టిరు కదా సారు. ఇక మళ్ళీ నరాల నొప్పి లేచి నాకు అంతా కళ్ళు చిక్కటి అవుతున్నాయి అంత. అవును మార్వాడలో షాపులు తిప్పిందంట, మా తమ్మినోళ్ళ ఊరికి తిల్రపురం తోలుకుపోయినానంట. ఇదైతే తోలుకుపోయినంట సార్. నాకైతే తెలియదు, మత్తి లేదు. కానీ నేను బండ కింద గిండ కింద మాత్రం ఏడ దాపెట్టలేదు సార్. నేను ఇంకా వాళ్ళకే ఎవరిదంట నేను ముట్టుకోకుండా చెప్పుదామని నేను పోతేనే నన్ను ఇట్లా కొట్టిరు సార్. వాళ్ళు కొట్టింది కాకనే సారోళ్ళతో ఇంతగానం కొట్టిపిచ్చిరు నన్ను. సత్య దాంట్లో ఏం తక్కువ ఉంది, సంపనన్న దంపుడానికి ఇటంగా చెప్పిన సారోళ్ళకు. నావన్నీ అబద్ధం సార్, కానీ నువ్వైతే కరెక్ట్ చూడు సార్. ఏందని నాకు మతి లేక అవన్నీ తిప్పినానంట సార్. నాకైతే గుర్తుకు లేదు, ఎందుకంటే నైట్ అంతా కొట్టిరు, నాకు మతి లేదు సారు. తిప్పనైతే తిప్పినంట అవంట సార్. అవైతే తిప్పిన అవంట. నీ ముందు మీ బాబును కూడా కొట్టారా? నా కొడుకును కొట్టిరు సార్. నా నిక్కరిప్పి నా కొడుకు కేసిండ్రు. ఫస్ట్ నా మగనికి వేసి నా మగను. నీకు నిక్కరిప్పి చేరెప్పేసినప్పుడు లేడీ కానిస్టేబుల్ ఉన్నారా, ఎవరు లేరా? లేరు సార్. నన్ను వేసుకోమంటే నేను అక్కడ దాపుకో వేసుకుంటా సారు అంటే రామరెడ్డి సార్ ఏమంటే ఈయన వేసుకో, డోర్ పెట్టిండు ఈయన వేసుకో అంటే 5 మంది సార్ వాళ్ళు ఉన్నారు, నేను ఎట్లా వేసుకుంది సారు అని కొంచెం దాపుకో తిగిటంగా పోనిస్తలేరు సార్. ఆ సార్ అట్లేసి రిప్పేసి లంగ మీద ఉండి ఆపు నిక్కరేసుకొని అంగేసుకున్న సార్. గంత అవతారమా ఒక ఆడపిల్లంట ఆశ్చర్య పెట్టుకం సాచ్య సావుకంలా ఏముంది అంటే చెప్పు ఉండి మీరే అర్థం చేసుకోండి సార్. ఒక ఆడపిల్లని గంత టార్చరా సార్. 5 మంది సాటకు ఒక ఆడపిల్లని సరిపోతున్నా సార్. సత్య దాంట్లో ఏం తక్కువ ఉంది మీరే చెప్పండి సార్, మీరే న్యాయం చేయాలి సార్. కానీ ఇదైతే మార్వాడలో షాపులు మల్లేశ్వరిది, మళ్ళీ ఇంకోటి మా తమిళనాడు గిటంగా తొలకపోయిందంట. నాకు మతి లేదు సార్. నాకు ఇవైతే మతి లేదు సార్. నాకు ఇవైతే కరెక్ట్, కానీ ఇవి మతి లేవు సార్. మతి లేక దొరకపోయినానంట నేను, కానీ మతి లేదు సార్. నాకు మొత్తం మంది వచ్చారా? ఎవరు లేదు. ఈ కొట్టు మాత్రం తెలియట్లా నీకు ఎటు తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది? అంత గుర్తుకు లేదు సార్. నాకు ఇక గుర్తుకు లేదు. నాకంత కొట్టినాక నాకంత పడిపోయినాక ఎట్లెట్లనో పాకలు అయినట్టు సార్. నాకు ఏం మత్తికి లేదు, ఇక నిద్ర లేదు, కంటికి నిద్ర లేదు, కడుపులకు తిండి లేదు. ఇక ఎట్లా అవుతా మళ్ళీ అలాన్ని దెబ్బలు కొట్టిరు. ఏమవుతాం సార్ మనసులో మీరే చెప్పుండి. ఇక కంటికి నిద్ర లేదు, చూడలేదు సార్. నేను కవర్ ముట్టుకోలేంటే నువ్వు కవర్ ఏమున్నాయంటావు సార్. కవర్ ముట్టుకోలేదు సార్. నేను కవర్ ముట్టుకుంటే నేనే తెచ్చుకుంటుంటే వాళ్ళకి ఎందుకు ఇస్తుంటే సార్. నేను దొంగనైతే వాళ్ళకి ఎందుకు ఇస్తా? నేను దొంగను. ఆల్రెడీ మీ భర్త ఎవరైతే ఉన్నారో అతని మీద కేసులు ఉన్నాయంటే, దొంగతనాల కేసులు. 15 సంవత్సరాల కింద ఆల్రెడీ ఫోటో ఉన్నది. మా ఆయనను 3 రోజులు పట్టుకుపోయి ఇడిచిపెట్టేసిరు. ఒక్క దెబ్బ గీటంగా కొట్టలేదు, ఇడిచిపెట్టేసిరు. వాళ్ళ ఇంటిలో కొట్టినాక ఆ కవరు
మరి ఎవరు పెట్టిరో నేను చూడలేదు. బట్టలారేనికి 2 గంటలకు పోతే కవర్ లేదు, ఆడ ఏమీ లేదు, నా మూత ముందలు ఏం లేదు, తలుపులు లేవు, తలుపులు ఇరిగిపోయినాయి, పోయి మీరు చూసుకోండి పోయి. నేను అబద్ధం అంటే ఇంటి మీద కప్పు లేదు, సగ్గం ఉన్నది, అది ఏమీ లేదు సార్. అంతే, గింతే సార్ జరిగింది. ముందు నువ్వు త్వరగా కోలుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కోరుకొని అదేవిధంగా నీ గురించి, అదేవిధంగా ఎవరైతే నాగేంద్ర ఉన్నారో వాళ్ళ గురించి ఇవన్నీ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి అయితే వెళ్ళినట్టుగా అక్కడ ఉన్న సిఎస్ఓ మనతో చెప్తున్నారు. సో ఖచ్చితంగా మీరు ఆరోగ్యంగా ముందు త్వరగా కోలుకోవాలి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో చూసాం కదా ఇందాక మనం నాగేంద్ర ఎవరైతే బంగారం పోగొట్టుకున్నారో సో అతని పాయింట్ ఆఫ్ వ్యూ మనం విన్నాము. అదేవిధంగా ఎవరైతే పోలీసుల చేతులు అతి కిరాతకంగా థర్డ్ డిగ్రీ చేయబడిన మహిళ ఎవరైతే ఉన్నారో సునీత గారు, సో ఆమె కూడా ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారు. అంటే ఏమైతేనేమో నేను తెలియదు అంటున్నారు, బట్ అక్కడ ఎవరైతే నాగేంద్ర అంటున్నారంటే ఏమంటున్నారంటే ఖచ్చితంగా ఆమె తీశారని నేను కూడా చెప్పట్లేదు, బట్ ఆ టైంలో బండ కింద బంగారం నగాలు ఏవైతే ఉన్నాయో సో అవి ఉన్న దగ్గర అప్పుడు ఏమి ఉంది, ఆమె అంటే కంగారుగా తిరుగుతున్న చుట్టుపక్కల. సో అందుకని మాకు అనుమానం వచ్చి పోలీసులకి అయితే అప్పగించడం జరిగిందని చెప్తున్నారు. సో మనం ఇక్కడ లోకల్ పిఎస్కి అయితే వెళ్దాము, అంటే అక్కడ ఏమన్నా మనకి సాక్ష్యాధారాలు ఇంకా బలంగా ఏమైనా దొరకవచ్చు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదాము. సో అంటే ఎంతవరకు వచ్చింది ఇంటరాగేషన్ అనేది ఈ కోణంలో ఆలోచిస్తే. సో ముందు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్దాము. అదేవిధంగా మరి ఇప్పుడు మెయిన్గా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ ఏంటంటే ఒక ఎస్సీ మహిళ, అంటే వాళ్ళు కూడా అదే 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 కులానికి సంబంధించిన వాళ్ళు అంట. సో ఒక ఎస్సీ మహిళని ఎంత కిరాతకంగా కొట్టి బట్టలు లేకుండా కొట్టారంట. అంటే వీళ్ళ హస్బెండ్ చెడ్డీ ఉంటుందంట, చెడ్డీ వేసి సో పైన షర్ట్ వేసుకొని అతి కిరాతకంగా అక్కడ ఎవరైతే సీఐ ఉన్నారో రామిరెడ్డి గారు, సో ఆయన అయితే అతి కిరాతకంగా కొట్టడం జరిగింది. సో అందులో భాగంగా ఎవరైతే ఒక 4 కానిస్టేబుల్, ఒక లేడీ కానిస్టేబుల్ కూడా ఉందంట. సో వాళ్ళందరూ కలిసి ఇవన్నీ జరిగిందని చెప్తున్నారు. బట్ లేడీ కానిస్టేబుల్ కూడా ఈరోజు సస్పెండ్ అవ్వడం జరిగింది. ఒక 4 కానిస్టేబుల్, అదేవిధంగా ఎవరైతే సీఐ ఉన్నారో రామిరెడ్డి గారు ఆయన కూడా సస్పెండ్ అవ్వడం జరిగింది. సో ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఇది. కెమెరామెన్ ముఖేష్తో గోపి, రెడ్ టీవీ, హైదరాబాద్. సో చూసాం కదా ఇప్పుడు దాకా మనతో సునీత గారు మాట్లాడటం జరిగింది. సో ఆమె ఏమంటున్నారంటే నేను బంగారం అయితే దొంగిలించలేదు, ఒకవేళ దొంగిలించిన అయితే మొత్తం నేను తీసుకెళ్ళి ఎక్కడ పారిపోయేదాన్ని కదా అని ఆమె చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇది అబద్ధమా నిజమా అనే విషయంలో ఇప్పుడు ఎవరైతే బంగారం బయట ప్రచారం జరుగుతుంది ఒక విధంగా అయితే, ఈ బంగారం చోరీకి గురైన ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో అతను చెప్పే ఉద్దేశం అయితే వేరేలాగా ఉంది. వాళ్ళ చెల్లి మ్యారేజ్కి సంబంధించిన మ్యారేజ్ రీసెంట్గా అంటే త్వరలో ఉండబోతుంది. సో దానికి సంబంధించిన విధంగా బంగారాన్ని ఇంట్లో సేవ్ చేసుకున్నాము, అదేవిధంగా కొంత క్యాష్ కూడా ఇంట్లో ఉంచాము. సో ఈ క్యాష్ అదేవిధంగా పక్కింట్లో ఉన్న సునీత మీద వెళితే బాగా డౌట్ పడుతున్నారు. అంత డౌట్ పడాల్సిన అవసరం ఉంది. సో యాక్చువల్గా 24th రోజు మా ఇంట్లో దొంగతనం జరిగిందండి. సో ఆ 24th రోజు మా వైఫ్ టీచరు, నేను వచ్చేసి ఆర్ఎంపీ, మా సిస్టర్ వచ్చేసి శంషాబాద్లో ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తారు, ఎయిర్ ఇండియా కంపెనీలో. మేమందరం డ్యూటీల పరంగా ఎవరి డ్యూటీలకు వాళ్ళు వెళ్ళిపోయినాం. సో ఆ దొంగతనం జరిగింది మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగి ఉండొచ్చు. ఎందుకోసం అని అంటే 1 o'clockకి మా కిటికీ డోర్స్ క్లోజ్ ఉన్నాయని చెప్పి ఇంటి పక్కన అతను చెప్పాడు అనమాట. సో 1 o'clock నుంచి 4 o'clock వరకు మధ్యలో జరిగి ఉండొచ్చు. ఆ జరిగిన విషయం కూడా మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రంట్ డోర్ లాక్ ఓపెన్ చేస్తే లోపల నుంచి పీడం పెట్టింది. మామూలుగా మేము వెళ్ళిపోయేటప్పుడు బయట నుంచి లాకేసుకొని వెళ్ళిపోయినాం. సో ఎవరైతే దొంగతనానికి ఎంటర్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఎవరైనా వీళ్ళ ఇంటికి వస్తే, సో నేను కానీ మా సిస్టర్ కానీ మా వైఫ్ కానీ ఎవరైనా మేము ఇంటికి వస్తే ఇక్కడ లాక్ ఓపెన్ చేసుకొని ఇంట్లోకి ఎంటర్ అవుతామనే విషయం ఆ దొంగకి తెలిసి కావాలని చెప్పి లోపలికి వెళ్ళి సిలిగి పెట్టింది. సో అది బయట దొంగలు అయితే చేయరా పని. సో వాళ్ళు లాక్ ఓపెన్ చేసుకోవడం, ఎక్కడ ఉందో చూసుకోవడం ఇది చేస్తారు. సో ఇంకొకటి ఏంటి అని అంటే అదే రోజు దొంగతనం జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు మీకు ఎవరి మీద అనుమానం ఉందా అని చెప్పని అడిగితే నాకు ఎవరి మీద అనుమానం లేదని చెప్పడం జరిగింది. మీరు ఆలోచించుకో బాగా, బీరువా ఎవరైనా రిపేర్ చేసిరా లేకపోతే ఇంటి పక్కన ఎవరైనా దొంగలు ఉంటారా అని చెప్పి చెప్పడంతో ఈ ఇంటి పక్కన భీమయ్య అనే వ్యక్తి ఇంతకుముందు దొంగతనాలు చేసి చాలా కేసుల్లో అతను నిందితుడిగా నిలబడి అతని మీద ఎఫ్ఐఆర్ షీటు మరియు నోటీస్ బోర్డులో కూడా అతని ఫోటో ఉంది, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సునీత వాళ్ళ హస్బెండ్ది నోటీస్ బోర్డులో ఉన్న ఫోటో ఇది. సో అతని మీద ఫైల్ అయినటువంటి ఎఫ్ఐఆర్ ఫైల్ ఇది. ఓకే, సో మేము ఇంతకుముందు అతను దొంగతనాలు చేస్తున్నాడు కాబట్టి సార్ మాకైతే అతని మీద అనుమానం లేదు. సో ఇంతకుముందు దొంగతనాలు చేసిన పర్సన్ కాబట్టి ఏమో మేబీ అయితే వాళ్ళు కూడా అడిగినాను. సో అతన్ని ఎందుకు నువ్వు సస్పెక్ట్ చేస్తలేవు,
అతను ఆల్రెడీ దొంగ కదా, నీ ఇంట్లో ఎందుకు దొంగతనం చేస్తుండకూడదు అని చెప్పి పోలీసులు అడిగినాను. సో అతను దొంగ ఉండొచ్చేమో కానీ నా ఇంట్లో దొంగతనం చేస్తాడు అనేది నేను అనుకోలేదు సార్. ఎందుకంటే నేను 15 సంవత్సరాల నుంచి కూడా ఇదే ప్రాంతంలో ఉంటున్నా, వాళ్ళు కూడా నా పక్కనే ఉన్నారు. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కానీ ఏ పరంగానైనా సరే నేను వాళ్ళకి సాయం చేసిన, కాబట్టి నా ఇంట్లో దొంగతనం చేయరని ఒక నమ్మకంతో వాళ్ళ మీద అయితే నేను డౌట్ పడతలేదు సార్ అని చెప్పానంటే, సో ఇతను ఆల్రెడీ సస్పెక్ట్ ఉన్నాడు కాబట్టి మేము తీసుకెళ్ళి ఎంక్వైరీ చేస్తాం అన్నారు. సరే ఓకే అని చెప్పి ఆ బీరువా సెట్ చేసిన అతన్ని ఇద్దరిని తీసుకెళ్ళి 3 రోజులు ఎంక్వైరీ చేసి జస్ట్ పిలిచి మీకు ఏమన్నా తెలుసా చేసిరా, ఒక లేకపోతే ఎవరైనా చేసి ఉండొచ్చా, సరే మీరు వాళ్ళ ఇంట్లో మీద నమ్మన పడుతురా. సో ఈ కోణంలో వాళ్ళు ఎంక్వైరీ చేసారు. 3 days తర్వాత వదిలేసిన తర్వాత మంగళవారం రోజు సాయంత్రము 5:30, 6 o'clock ఆ ప్రాంతంలో ఇప్పుడు ఈ భీమయ్య భార్య ఎవరైతే ఉన్నారో సునీత అనబడే వ్యక్తి ఒక కవర్ తీసుకొని వచ్చి ఆ కవర్ని అక్కడ వాళ్ళ తలుపు సందులో పెట్టి ఆ బండ పెట్టడమే కాకుండా అటు ఇటు కొంచెం అనుమానాస్పదంగా నన్ను ఎవరైనా గమనిస్తున్నారా లేదా అనే విధంగా చూడడంతో సో మా సిస్టర్ పైన ఫోన్ మాట్లాడుతూ అది గమనించింది. సో అది వాళ్ళే ఏం కవర్ పెట్టింది అక్కడ? ప్లాస్టిక్ కవర్ ఉంది. ఆ కవర్లో కొంత క్యాష్, 2 గోల్డ్ రింగ్స్, ఒక బ్రేస్లెట్ ఉందన్నమాట. సో అది ఆమెనే తీసుకురావడము, ఆమెనే దాంట్లో పెట్టడం అనేది ఖచ్చితంగా ప్రత్యక్షంగా మా సిస్టర్ చూసింది. సో కాకపోతే అది వాళ్ళే. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చదువుకుంటున్నారో, ఏ పర్పస్లో ఆమె అక్కడ పోయి నిలబడిందో, సో ఏం చేస్తుందో అని చెప్పి ఆమె అంతగా గమనించలేదు. సో ఆమె పెట్టిన తర్వాత బండ పెట్టి అటు ఇటు గమనించడంతో ఈమె ఎందుకు వీళ్ళింట్లో పెట్టిన వస్తువులకి అనుమానంగా అక్కడెక్కడ ఎందుకు చూస్తుంది, నన్ను ఎవరైనా గమనిస్తున్నారా లేదా అనే విషయాన్ని ఈమె ఎందుకు ఇది చేస్తుంది అన్న విషయంతో డౌట్ తోటి ఆమె పైనుంచి దిగి కిందికి వచ్చి ఇంట్లో ఉన్న నాకు చెప్పింది, అన్న ఇట్లా పలానా పర్సన్ ఇట్లా పెట్టిండి దాంట్లో, ఒకసారి ఏందో చూద్దాం పదా, అది ఏమై ఉండొచ్చో చూద్దామని చెప్పి. అప్పటి వరకు కూడా మాకు ఆమె గోల్డ్ పెట్టిందని కానీ ఆమెనే తీసిందని కానీ అనుమానం లేదు మాకు. సో ఆమె ఆ కవర్ పెట్టుతుండడం మా సిస్టర్ కళ్ళాలా చూడడం వల్ల అది ఏందో చూద్దామని పోయినాం. యాక్చువల్గా అందులో మా బంగారం ఉంటుందని కూడా మేము గెస్ చేయాలి. సో ఇక్కడ ఒక కవర్ పెట్టింది, ఆ కవర్ ఏమై ఉండొచ్చు అన్న ఒక అనుమానంతో పోయి ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో మాకు సంబంధించిన 2 గోల్డ్ రింగ్స్, ఒక బ్రేస్లెట్, కొంత క్యాష్ దొరికిందనమాట. సో ఏమంటే మేము రామరెడ్డి సార్కి కాల్ చేయడం, ఆయన వచ్చి ఇక్కడ ఆమెను ఎంక్వైరీ చేసి కవర్ నువ్వు ఎందుకు పెట్టినామని చెప్పానంటే ఆమె నేను పెట్టలేదు, ఇంతకుముందు ఒక పర్సన్ వచ్చింది వాళ్ళ ఇంటికి, ఆమె పొట్టిపోయింది. ఒక పర్సన్ మామూలుగా మెడిసిన్ కోసం వచ్చిందనమాట. సో అలివేలు అనే ఒక పర్సన్, అలివేలు అనబడే ఒక వ్యక్తి నా దగ్గరికి టాబ్లెట్ కోసం వస్తే ఆమెది పెట్టిపోయింది అని చెప్పి ఫస్ట్ ఒకసారి చెప్పింది. తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అడిగిన తర్వాత మా బామ్మర్ది అయినటువంటి శ్రీనివాస్ అనబడే వ్యక్తి దొంగతనం చేసి మొత్తం ఆయననే దొంగతనం చేసి ఈ కొంచెం అమౌంట్ నా మీద డౌట్ రాకుండా ఉండడం కోసం నువ్వు పెట్టమని చెప్పి చెప్పిండు అని చెప్పి చెప్పింది. అలివేలు కాదు, ఇప్పుడు ఈ సునీత అనబడే వ్యక్తి మా బామ్మర్దే ఈమెకి ఈ వస్తువులు పెట్టమని ఇచ్చిండు. మా ఓన్ బామ్మర్ది ఆయనే దొంగతనం చేసి ఆయన మీద డౌట్ రాకుండా ఉండడం కోసం ఈ వస్తువులు పెట్టమని చెప్పి ఇచ్చిండు అని చెప్పి చెప్పింది. ఒకవేళ మా బామ్మర్ది పెట్టమంటే వాళ్ళ ఇంట్లోనే ఎందుకు పెట్టాలి, వేరే ఇంకెక్కడైనా పెట్టమని చెప్పి చెప్పొచ్చు కదా. సో అతని పేరు చెప్పింది. తర్వాత ఇంకొకటి ఏం చెప్పింది, అతనే నాకు ఇంటి దగ్గరకు వచ్చి ఇది ఎక్కడైనా పెట్టేసి వదినా అని చెప్పి చెప్పిండు, అందుకోసమే నేను పెట్టినా అని చెప్పింది. సో ఫస్ట్ మంగళవారం రోజు ఆమె తీసుకుపోయినప్పుడు ఆమె చెప్పిన నిజాలు ఈ 3 రకాలుగా ఉన్నాయి. సో నెక్స్ట్ బుధవారం రోజు పోలీసులు ఏం చేసిరనంటే, నువ్వు నిజం చెప్పమ్మా, ఎందుకు ఇట్లా ఒకరి మీద మార్చి చెప్తున్నావు అని చెప్పి అడగగా, నేను ఒక శ్రీరామ జ్యువెలర్స్ అని చెప్పి ఒక గోల్డ్ షాప్లో ఒక 2 నెక్లెస్లు, ఒక నల్లపూసల తాడు కుదోబెట్టిన, ఆ షాప్కి తీసుకుపోయి చూపిస్తా అని చెప్పి ఆ షాప్కి పోలీసు వాళ్ళని మమ్మల్ని తీసుకుపోతే అక్కడ పోయిన తర్వాత ఏ రోజు వచ్చినామని అడిగితే వాళ్ళు ఆదివారం రోజు వచ్చిన, నేను ఆదివారం సాయంత్రం వచ్చిన, 5 గంటల ప్రాంతంలో వచ్చిన అని చెప్తే సీసీ కెమెరా ఫుటేజ్ ఉన్నాయి వాళ్ళ షాప్లో. వాళ్ళ సీసీ కెమెరా ఫుటేజ్ తీసి వాళ్ళు ఓపెన్ చేసి చూస్తే ఆ ఆదివారం రోజు మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఎప్పుడు రాలేదు, వాళ్ళకి ఎలాంటి వస్తువు ఇవ్వలేదు అనేది ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్నారు. తర్వాత నువ్వు ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు, తీసింది నువ్వే అనే విషయం మాకు కన్ఫర్మ్ అయింది, కానీ నిజం చెప్పు. సో వాళ్ళతో కూడా మాట్లాడి మేము కేసు వాపస్ చేసుకునే విధంగా మాట్లాడతాం, నీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం, నువ్వు నిజం చెప్పమ్మా అని చెప్తే మల్లేశ్వరి అని మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంటుంది. సో ఆ అమ్మాయికి ఇచ్చిన అని చెప్పి తీసుకొచ్చి ఆ అమ్మాయి గోల్డ్ మొత్తం అమ్మాయికి ఇచ్చిన అని చెప్పి తీసుకొచ్చి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి అడిగింది అనమాట. అమ్మాయిని నీకు ఇచ్చిన కదా అంటే, నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చినావు సార్, మీకు కావాల్సిన ఎంక్వైరీ చేసుకుంటే మా ఇంట్లో కూడా వెతుక్కోండి సార్ అని చెప్పి చెప్పింది. దాని తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి నేను కాళ్ళు ఏళ్ళు మొక్కి ఎట్లనైనా చేసిన అది నాకు నీ మీద ఎలాంటి కేసు లేకుండా నిన్ను పోలీసు వాళ్ళు కూడా ఏమనుకోకుండా వాళ్ళని నా తరఫున రిక్వెస్ట్ చేసుకొని బతిలాడతా, ఎట్లనైనా చేసి నా బంగారం నాకు ఇచ్చేసి అని చెప్పి బతిలాడి, ఆమె కళ్ళు తాగకపోతే కొంచెం నర్వస్ ఫీల్ అవుతుంది అని చెప్పానంటే నేను కళ్ళు తెప్పించి ఆమెకి ఒక సీసా కళ్ళు దాపి బతిలాడుకొని అడిగితే, తమ్మి నాకు గుర్తొచ్చింది, నేను ఎవరి దగ్గర పెట్టినో అక్కడ రాజాపూర్ దగ్గర తిరుమలాపూర్ అనే ఒక విలేజ్ ఉంది, అక్కడ మా తమ్ముడు మా చిన్నమ్మ కొడుకున్నాడు, వానికి నేను దొంగతనం చేసిన తర్వాత ఫోన్ చేస్తే వాడు వచ్చిండు, వానికి మొత్తం బంగారం ఇచ్చి పంపించిన.
సో అక్కడ పోయి మనం తెచ్చుకుందాం, నీ బంగారం నీకు ఇస్తాను, నువ్వేం బాధపడకు, నువ్వు కష్టపడి సంపాదించినావు, నీ బంగారం నీకు ఇప్పిస్తుందమ్మి చెప్పింది అట్లాగా. చెప్పింది. నీ బంగారం నీకు ఇప్పిస్తా అంటే దీనికి అనేక మంది సాక్షులు ఉన్నారు. సో ఇక్కడ ఈ కాలనీలో ఉన్నటువంటి యూతే కానీ పోలీసు వాళ్ళే కానీ అనేకులు సాక్ష్యం ఉన్నారు అక్కడ, ప్రత్యక్ష సాక్షులు. సో చెప్తుంటే వినడం కాదు, ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. సో అట్లా చెప్పిన తర్వాత మళ్ళీ నా సొంత పైసలతో ఒక వెహికల్ మాట్లాడుకొని, అక్కడ వాళ్ళ ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ కావద్దు పోలీసు జీపోతే, అట్లా అని చెప్పి నేను నా సొంత వెహికల్ పైసలతో సొంత వెహికల్ తీసుకొని మాట్లాడుకొని అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆమె అతనికి కాల్ చేసినట్టు కానీ అతను ఇక్కడికి వచ్చినట్టు కానీ ఆ బంగారం తీసినట్టు కానీ ఎలాంటి ప్రూఫ్స్ దొరకలేదు పోలీసు వాళ్ళకి. సో ఆ రాత్రి తీసుకొచ్చి ఆమెను వదిలేసారు. సో ఆమెను మంగళవారం రోజు నైట్ పోలీసులు కొట్టిరు అనుకుందాం. సో నేనైతే చూడలేదు, కొట్టిరని అంటున్నారు. బయట ఏం వార్తలు వస్తున్నాయంటే మీరు డబ్బులు ఇచ్చి పోలీసుల చేత కొట్టించారని చెప్తున్నారు. అది అవాస్తవం, అది 100% అవాస్తవం. సో పైసలు పోగొట్టుకొని బంగారం పోగొట్టుకొని పైసలు ఇచ్చి వాళ్ళని కొట్టియాల్సిన అవసరం నాకు లేదు. ఒకళ్ళు వాస్తవానికి నిజంగా అక్కడ వాళ్ళు అక్కడ పెట్టిర్రు చేసిర్రు అనేది మీకు కళ్ళారా చూసినాం కాబట్టి, ఒకళ్ళు చూడకపోతే మీరు అన్నట్టు డబ్బులు ఇచ్చి కొట్టించురు అనే మాట ఒకళ్ళు వాస్తవం అయితే అది ఎలాంటి కండిషన్లో జరుగుతుంది, వాళ్ళకి ఖచ్చితంగా నాకు ఈ వ్యక్తి మీదనే అనుమానం ఉంది, సో ఈ వ్యక్తితోటి నిజం రాబట్టండి అని చెప్పి పైసలు ఇచ్చి కొట్టియాలి. సో ఆ పర్సన్ పెడుతుంటే కళ్ళారా చూసినాం కదా మేము. సో అలాంటప్పుడు పైసలు ఇచ్చి ఆ పర్సన్ కొట్టియాల్సిన అవసరం లేదు కదా. సో 100% ఒక 50%లో ఆమె పెట్టడం వల్లనే ఈమెనే దొంగ అనే విషయం మాకు కన్ఫర్మ్ అయింది. సో అది 50% పోలీసులు కన్ఫర్మ్ చేయాలి దాన్ని, ఈమెనే తీసిందా లేదా, తీస్తే ఎక్కడ పెట్టింది ఏం కథ అనేది పోలీసులు ఇది చేయాలి. సో వాళ్ళు పట్టుకొని పోయి వాళ్ళ పద్ధతిలో వాళ్ళకు ఏ విధంగా నిజం రాబట్టాలనిపించిందో వాళ్ళు చేసిర్రు, అది అయిపోయింది. సో మంగళవారం రోజు ఆమెను కొడితే బుధవారం రోజు మొత్తం ఈ 3 షాపులు తిప్పింది ఆమె. ఏంది, గోల్డ్ షాప్ అయితే ఏంది, ఇక్కడ మల్లేశ్వర్ వాళ్ళ ఇల్లు అయితేంది, అక్కడ వాళ్ళ తమ్ముడు రాజాపూర్లో ఉన్న ఇదైతే, ఈ మూడింటికి కూడా ఆమె ఎంతో ఆరోగ్యంగా నడుచుకుంటూ తిరిగి మరీ చూపించింది. సో ఇక్కడికి కాలనీకి వచ్చినప్పుడు ఇక్కడ కాలనీ వాళ్ళందరూ అడగొచ్చు మీరు, అప్పుడు ఆమె అస్వస్థతతో ఉందా, యాక్టివ్గా నడిచిందా, లేదు అక్కడ శ్రీరామ జ్యువెలర్స్ అని చెప్పి గాంధీనగర్ కాలనీలో ఒక జ్యువెలరీ షాప్ ఉంది. సో ఆ జ్యువెలరీ షాప్లో సీసీ ఫుటేజెస్ మీకు కనిపిస్తాయి. సో ఆమె కుంటుకుంటూ వచ్చిందా, మన 2-3 నడిపించుకొని వచ్చిరా, ఆమెని నడుచుకుంటూ వచ్చిందా అనేది మీకు అసలు ఆ షాప్లో ఉన్న సీసీ ఫుటేజెస్ ఆధారంగా మీకు ఆమె యాక్టివ్గా ఉందా, కండిషన్లో లేదా అనేది తెలుస్తుంది. ఆమెను ఓన్లీ కొట్టింది అని మనం అనుకుంటున్న రోజు ఏదైతే ఉందో అది ఓన్లీ మంగళవారం రోజు మాత్రమే, అది కూడా నైట్ యాక్టింగ్ చేస్తున్నారు మీరు చెప్పేది చెప్తున్నాను. అది బుధవారం రోజు ఆమెని అడిగితే ఇక్కడ 3 ప్లేసెస్ చెప్పింది. గురువారం రోజు పోలీసులు పిలవలేరు ఆమెని, శుక్రవారం రోజు పిలవలేరు, శనివారం రోజు పిలవలేరు. ఈ 3 రోజులు కూడా ఆమెను పోలీస్ స్టేషన్కి పిలవలేదు. సార్ మరి ఈమెనే సస్పెక్ట్ అని చెప్పి మనం అనుకుంటున్నాం కదా, మరి ఈమెను ఎందుకు ఎంక్వైరీ చేస్తలేదు సార్, ఎందుకు పిలవట్లేదు అని అడిగితే పోలీసు వాళ్ళు ఏం చెప్పారంటే ఆమె 4 రకాల సమాధానాలు చెప్పింది మాకు, 4 చోట్ల తిప్పింది మమ్మల్ని. సో ఆమె ఇయ్యొద్దా, చెప్పాలా వద్దా అని చెప్పి సస్పెన్షన్లో ఉంది. ఒకవేళ ఏ పర్సన్ దగ్గర ఉందో గోల్డ్ అని చెప్తే ఆ పర్సన్ కూడా రిస్క్లో పడుతుందని చెప్పి ఆలోచిస్తుందేమో. సరే ఆమెకు ఆలోచించుకున్న టైం ఇద్దాము. సో ఇప్పుడు ఆమెను మనం ప్రెషర్ పెట్టొద్దు, ఒక 2 days వదిలేద్దాం. ఒకవేళ ఈ కవర్లో బంగారం తీసుకొచ్చి పెట్టినట్టు ఒకవేళ మొత్తం బంగారం కూడా తీసుకొచ్చి పెడుతుందేమో, వెయిట్ చేద్దాం ఒక 2 days అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పారు. సరే సార్ దానికి నేను కూడా ఓకే వెయిట్ చేస్తాను అని చెప్పిన. సో ఈ 2 రోజులు ఏదైతే గురువారం ఉందో, శుక్రవారం ఉందో, శనివారం ఉందో, ఈ 3 రోజులు కూడా ఆమె ఇక్కడే ఉంది. స్నానం చేసుకోవడము, బయట వచ్చి అరుగు మీద కూర్చోవడము, తల ఆర్చుకోవడము. ఇక్కడ కాలనీలో ఉన్న అందరూ చూసిరు, మీరు కావాల్స్తే కాలనీలో ఉన్న వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో తర్వాత శనివారం రోజు వీళ్ళు వెళ్ళి ఏం చేశారంటే, ఇప్పుడు పత్రికలను పిలుచుకొచ్చుకుంటారు, పత్రికలు వచ్చేసి వీళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడం, పత్రికలు వీళ్ళని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో మీరు ఇట్లా కొట్టిగంట చేసిరంటే చెప్పడము. దాని తర్వాత మేము అక్కడ ఉండాలంటే మాకు భయం అవుతుంది, వాళ్ళు మమ్మల్ని తిడుతురు చేస్తురు, మాకు వాళ్ళు తిట్టడం వల్ల మాకు భయం అవుతుందని చెప్పి పోలీస్ స్టేషన్లో చెప్తే పోలీసు వాళ్ళు ఏం చెప్పారంట, సరే ఇక్కడ ఉండడం వల్ల మీకు భయం అవుతుంది అంటారు కదా, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి, పాపిరెడ్డి కూడా ఒక 4 days వెళ్ళిపోండి, ఒకవేళ అవసరం అనిపిస్తే మేము పిలుస్తాం, ఈ 4 days కూడా మేము వెళ్ళిపోమని చెప్పారు. సో ఆ రోజు సాయంత్రం 5 గంటలకు వాళ్ళ పాప, వాళ్ళ బాబు, వాళ్ళ 2 భార్యాభర్తలు, 2 పాపిరెడ్డి కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు శనివారం రోజు సాయంత్రం. సో పాపిరెడ్డి కూడా శనివారం రోజు వెళ్ళిపోయిన పీపుల్స్ని ఎస్సీ కమిషన్, దళిత మహిళ మీద 3rd degree జరిగింది అని చెప్పి ఏదైతే న్యూస్ వచ్చిందో ఆ న్యూస్ చూసి ఎస్సీ కమిషన్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఇంటికి ఎంక్వైరీ కోసం వచ్చారు. సో ఎంక్వైరీ కోసం వచ్చి వాళ్ళ మొబైల్ నెంబర్ కనుక్కున్నారు. వాళ్ళ మొబైల్ నెంబర్ కనుక్కొని వాళ్ళు ఎక్కడ పాపిరెడ్డిగూడలో ఉంటే పాపిరెడ్డిగూడలో ఉన్న ఆ సునీతని హాస్పిటల్కి తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిషన్ చేయించి వాళ్ళ ఎస్సీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేంత వరకు ఆమెని హాస్పిటల్లో అడ్మిషన్ చేసి హాస్పిటల్లోనే ఉంది అని చెప్పి సీన్ క్రియేట్ చేశారు. సో అది మామూలుగా మంగళవారం రోజు కొడితే బుధవారమే అడ్మిషన్ కావాలి, సరే కాదు గురువారం రోజే కావాలి, లేదు శుక్రవారం రోజు కావాలి, లేదు శనివారం రోజు కావాలి. ఆమె హాస్పిటల్లో అడ్మిషన్ అయింది ఆదివారం రోజు. పోలీసులు ఆమెను తీసుకెళ్ళి ఒకళ్ళు కొట్టిరు అనుకునే మనం సిచ్యువేషన్ జరిగింది మంగళవారం రోజు. సో హాస్పిటల్లో అడ్మిషన్ కాకుండా ఇన్ని రోజులు ఎందుకు ఉంటుంది, ఇన్ని రోజులు ఒకవేళ అడ్మిషన్ కాకుండా ఉంటే యాక్టివ్గానే ఉన్నట్టే కదా. సో ఇక్కడ ఈ కమిషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ కమిషన్ వాళ్ళు కానీ రాజకీయ నాయకుల లబ్ధి కోసం కానీ ఆమె అస్వస్థత గురైందని చెప్పి ఆమెను తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిషన్ చేసి ఆమె మీద సింపతి చూపించడము, ఇది చేయడం లాంటిది క్రియేషన్ చేశారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మహిళను కొట్టడము, మహిళ మీద పోలీసులు 3rd degree ప్రయోగించడము అనేది దాన్ని మేము కూడా బాధపడుతున్నాం, దానికి మేము కూడా చింతిస్తున్నాం. సో మేము వాంటెడ్గా అయితే ఆమెను కొట్టమనే కానీ పైసలు ఇచ్చి కొట్టడమే కానీ జరగలేదు. అది కావాల్సి మీరు నిజానిజాలు తెలుసుకోవచ్చు.
ఓకేనా. ఆమెను కొట్టడం మాకు కూడా బాధాకరంగా ఉంది. సో ఇప్పుడు ఈ రాజకీయ నాయకులందరూ వచ్చి ఆమెను పరామర్శించడము, ఈ ఎస్సీ కమిషన్ వాళ్ళందరూ వచ్చి ఆమెను పరామర్శించడం వల్ల ఈ కేసు అనేది తప్పుదోవ పడుతుంది, ఇది వన్ సైడ్ ట్రాక్ అవుతుంది, ఆమెను ఈ కేసు నుంచి డైవర్ట్ చేస్తున్నారు అని మాకు అనిపిస్తుంది. సో ఈ 24 తులాల బంగారం పోగొట్టుకొని రక్కల కష్టంతో రూపాయి కూడబెట్టుకొని సంపాదించుకున్న మా ఈ బంగారం మాకు దక్కేలాగా చేయాలంటే దీన్ని సైడ్ ట్రాక్ పట్టియకుండా, సో వాళ్ళని కొట్టకుండా, సో వాళ్ళ ద్వారా ఏ అనాలిసిస్ ద్వారా అయితే వాళ్ళతో నిజం చెప్పించగలుగుతారో, ఏ టెక్నాలజీ ద్వారా వాళ్ళతో నిజం చెప్పించగలుగుతారో, ఒకవేళ వాళ్ళే కాకపోతే ఇంకెవరో కనిపెట్టి మా బంగారాన్ని మాకు వచ్చే విధంగా, మాకు కూడా న్యాయం జరిగే విధంగా ఈ కమిషన్లు అయితేంది, ఈ రాజకీయ నాయకులు అయితేంది, ఈ వార్తాపత్రికలు అయితేంది, ప్రతి ఒక్కరు కూడా ఆమె తరపున పోరాడే ప్రతి ఒక్కరు కూడా మా తరపున కూడా పోరాడి మాకు జరిగినటువంటి నష్టాన్ని కూడా మాకు పూర్తి చేసి మాకు కూడా న్యాయం జరిగించాలి. సో మీ పేరు ఏం పేరు? నాగేందర్. చూసాం కదా, మనం నాగేంద్ర గారు అంటే ఎవరైతే ఈ బంగారం అదేవిధంగా డబ్బుని ఎవరైతే కోల్పోయారో సో ఆ వ్యక్తి మనతో మాట్లాడడం జరిగింది, నాగేంద్ర గారు. సో ఆమె దెబ్బలు తిన్న మహిళ, దళిత మహిళ అయితే ఇక్కడ వస్తువులు పోగొట్టుకొని బంగారం పోగొట్టుకొని నష్టపోయినటువంటి నేను కూడా దళిత మహిళనే, దళితున్నే, మా చెల్లి కూడా దళిత మహిళే. ఆమె పెళ్లి కోసం దాచిపెట్టుకున్న బంగారం అనేది పోగొట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ బంగారం రికవరీ కాకపోతే మేము మళ్ళీ ఆ బంగారాన్ని సంపాదించుకోవడానికి కానీ, ఆమెకు పెళ్లి చేయడానికి కానీ చాలా ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి దళితుల తరపున నిలబడాలనుకునే ప్రతి నాయకుడు, ప్రతి ప్రెస్ వాళ్ళు, ప్రతి కమిషన్ వాళ్ళు మా తరపున కూడా నిలబడి మాకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది, సో ఏ ఎంక్వైరీలో మా బంగారం బయటపడుతుందో ఆ విధంగా మాకు న్యాయం జరిగించే విధంగా మా తరపున కూడా పోరాడాలని చెప్పి కోరుకుంటున్నాం. సో చూసాం కదా, ఇప్పుడు నాగేంద్ర గారు మనతో మాట్లాడడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు బంగారం కోల్పోయారో ఆయన మనతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆయన మాట్లాడిన కాంటెక్స్ట్ ఏంటంటే, మా బంగారం మాకు తెచ్చింది, మేము కావాలని ఆమెను కొట్టివ్వలేదు, పోలీసులు కూడా ఎటువంటి డబ్బు ఇవ్వలేదని ఈయన. సో ఇందాక మనం నాగేంద్ర గారితో మాట్లాడామంటే ఎవరైతే దొంగిలించి అంటే ఎవరింట్లో అయితే ఆ వస్తువులు దొంగిలించబడ్డాయో సో దానికి సంబంధించిన ఆ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో నాగేంద్ర గారితో మాట్లాడడం జరిగింది. ఆయన ఏమంటున్నారంటే, ఆమె ఒక బండ కింద ఒక కవర్లో బంగారం దాచిపెడుతుంటే పైనుంచి మా సిస్టర్ చూసిందని చెప్తున్నారు. బట్ వీళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఆయన మాటలోనే విందాము, అసలు ఏం జరిగింది ఆ రోజు. మా ఆమె పొద్దున బట్టలు ఉతికేసి అక్కడ సైడ్లో మా ఇంటికాడనే బట్టలు ఆరేయతుంది. ఎప్పుడు డైలీ పోతుంది, ఎప్పుడు బట్టలు ఉతికినప్పుడల్లా ఆరేయనికి పోతుంది. మాకు ఇక్కడ ప్లేస్ లేదని మా ఇంట్లోనే ఉతికేసి అక్కడ ఆరేయనికి మాత్రమే పోతుంది. మా ఇంటికి ఆరేయనికినే పోతుంది, వాళ్ళ ఇంటికి ఆరేయనికి కాదు. మా ఇల్లు లేదంతా ఆ వైట్ ఉన్న వాటికి ఎంత పెంకిటిల్లు వెళ్తుంది. మేము సాయంత్రం వెండినేయమని తీసుకొని వస్తుంటే ఇంకా కడప కాడ ఉన్నది కవర్ తోటి ఆడ ఉంది అని నాకు చెప్పే లోపల నువ్వు అది పట్టుకొని ఇప్పటిదాకా నేను నాయందర్ ఏమన్నాడు, మా సిస్టర్ పట్టుకొచ్చాడు. నేను మా సిస్టర్ చూసినాం పైనుంచి, మీ ఆమె పెడుతుంటే నేను చూసామని అన్నాడు. ఆయన మాతో ఏమన్నారంటే, ఆయన చూడలేదు, వాళ్ళ సిస్టర్ చూశారంట. మరి ఇందాక పొద్దున్న వారం నుంచి 3 రోజుల నుంచి ఆయన సిస్టర్ మీకే చూసాము అని కొట్టారు. ఇవాళ మళ్ళీ కొత్తగా మళ్ళీ చెప్తున్నారు. వాళ్ళిద్దరు వచ్చి ఆ కవర్ పట్టుకుంటుంటే చేయి పట్టుకోవాలా మీది ఫోటో ఫోటోలు ఫోన్లోనే పెద్ద పెద్దవి ఫోటోలన్నీ తీయాలి. చూసినంత మాత్రాన్ని కొట్టేసిందా? వచ్చి అదే ముఠ వాళ్ళు పట్టుకొని వచ్చి మా భార్యను వచ్చి కొట్టడం ఏంది? అది నాగేంద్ర వాళ్ళు కొట్టారు మీ భార్య వాళ్ళని, మా భార్యను కొడుతూనే వారు వచ్చి నువ్వే పెట్టి వచ్చినావంటే ఎందుకు పట్టుకున్నావు, ఆ కవర్ ఎందుకు పట్టుకున్నావు? ఏళ్ళ ముద్రలు ఫింగర్స్ అవి ఉంటాయి, సార్ వాళ్ళు చెక్ చేస్తారు, చెక్ చేసినాక మేము మాట్లాడతారు, ఏమో శిక్ష ఉంటే మేము అనుభవిస్తాము అంటే సపోర్ట్ చేస్తలేడు. నోరు బంద్ చేసుకున్నప్పుడే కొద్దిగా నొల్లిలా గట్టిగా ఆడటం కల్లా కొద్దిగా నొల్లిలాగా అయింది. అప్పుడే సార్ వాళ్ళకి ఫోన్ చేసిండు, వచ్చి ఆయన కాళ్ళని వేసుకొని మనం తీసుకెళ్ళి ఫస్ట్ నన్ను కొట్టిండు. షాప్కి నుంచి నాయందరు వెళ్ళి డ్రాయర్ తీసుకురాపో అంటే డ్రాయర్ తీసుకొచ్చి వేసి బట్టలు ఇప్పేసి కొట్టి, నాకు బట్టలు ఇప్పేసి కొట్టిండు 9 గంటలకు. 9 గంటలకు కొట్టేస్తే చాలా కొట్టారు సార్, కనిపించకుండా కొడతారు. లబ్బర్ది అది పెట్టి ఇట్లా కాళ్ళు ఇట్లా పంగడిచి ఇట్లా కొట్టేశారు. కనిపించకుండా బయటికి బ్లడ్ వెళ్ళకుండా కొట్టారు. లోపల భాగాలన్నీ పార్ట్స్ అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. అలా కొట్టారు. సరే అని బయటకు పోరాని మళ్ళీ నన్ను పంపించి ఆయన లంజోడు కామని ఈ మాటలు తప్ప వస్తలే, మంచిగా మాట్లాడతలేడు. సిఐ రామరెడ్డి సారు ఇలా చేసినని మళ్ళీ నన్ను తీసుకుని మా భార్యను తీసుకువెళ్ళండి. ఇక నా బట్టలు, నా షర్టు, నా డ్రైవర్ ఇప్పేసి ఆమె బట్టలని నిప్పేసి నా వేసి ఆమెను కొట్టారు. ఆమెను కొడితే కూడా నా తప్పలేదు సార్, నేను చేయలేదు, వాళ్ళే ఎవరో చేసిరు. వాళ్ళకు ఒక రోజు ముందు ఓ రోజు నైట్ కొట్టిండో తిట్టిండో బెదిరించిండో తెలియదు మనకు. మళ్ళీ సాయంత్రం కాలం ఈమె మీద దొంగతనం ఆడ పెట్టింది అని ఇట్లా కొత్తగా ఎందుకు చెప్తున్నారు అని అంటకాల ఈమెను కూడా నా బట్టలు ఇప్పేసి డ్రైవర్ వేసి నా షర్ట్ వేసి ఆమెని బట్టలు ఇప్పేశారా? మొత్తం ఇప్పేసి ఆమె బట్టలు అన్నీ ఇప్పేసి నా షర్టు నా డ్రైవర్ ఆమెకి వేసి ఆమెను 2 రౌండ్ 3 రౌండ్లు కొట్టి కొంచెం దమ్ము ఇచ్చి మళ్ళీ మా బాబుని తీసుకెళ్ళారు, జగదీశ్వర్ని. ఆయనని తీసుకెళ్ళి మీ అమ్మ తీసిందా, మీ డాడీ తీసిందా అని అడిగితే
మా డాడీదిలే మా అమ్మదిలే మా డాడీ రోగం వచ్చింది, ఆయన ఇంట్లో వాడి ఉన్నాడు, మా అమ్మ బట్టలు తీసుకొని వచ్చాక మా మీద ఇట్లా పెట్టినా సరే అంటే వాని కాలు సాపి వాని మోకాల మీద అరికాల మీద వాని కొట్టేసి పిల్లని కొట్టేసి బయటికి వెళ్ళి ఆమె ముందర కొట్టేసి చెప్తారేమని అది ఇద్దరు ముందర పెట్టి కొట్టేసి నన్ను పక్కనేసి నన్ను వేరే దిక్కేసి వాడు నిజం చెప్పేసిండు. మా అమ్మ చేయలేదు, మా అమ్మ ఏం కాదు సార్ అంటానంటే ఆమె మా భార్య ముంగల మా కొడుకుని కొట్టిండు. మా అమ్మ చేయలే, మా డాడీ చేయలే, అలా చేయరు అని వాడు చెప్తే వాడిని బయటికి పంపించి మేము 2 గంటల దాకా కొట్టాం. 2 గంటల దాకా కొడితే పిలిచి వచ్చి కింద పడిపోతే జెండా బాంబు తీసుకొచ్చి వానితో మా బాబుతో రాపించి ఆ కంప్లైంట్ ఇచ్చిన కాలని వేసి పంపించి మళ్ళీ పొద్దుగాల రాకుండా అని మళ్ళీ పొద్దుగాల ఈమె పని చేసేదానికి ఎంక్వైరీ చేసి ఆమె 2 రోజులు వస్తుంది పని కానీ అట్లా దొంగతనం చేయలేదు అని మా భార్య మా బాబు కూడా చెప్పారంట. చెప్తే మళ్ళీ ఆడికించి ఆమె పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి రొమ్ముల మీద ఈ మెడల మీద ఎటుకల బట్టి లేపెట్టేసాడు మా భార్యని. మళ్ళీ ఇక్కడ రొమ్ముల మీద ఇక్కడ మెడల మీద ఆయన తన్నిండంట. తంతే మేము వ్యవసాయి మళ్ళీ పడిపోతే పట్టుకొని అక్కడ డివైడర్ మీద కూర్చున్నాం. సీతన్నాడా ఇది మగతను మొత్తం మొగలే ఏమని కొట్టింది, లేడీస్ అనేది కొట్టలే. కొడితే నేను బయట చేసుకొని ఉన్నాయి. ఇక మళ్ళీ పొద్దు మీకు 11:30 అయింది. అప్పటిదాకా ఉంచుకొని మళ్ళీ రేపు రండి అన్నారు. మళ్ళీ రేపు పోతే మళ్ళీ పొద్దున్న దాకా ఉంచుకొని ఎప్పుడు ఫోన్ చేసి అప్పుడు రావాలి అంటే మేము తప్పు చేయని వాళ్ళం ఎప్పుడు చేసినా వస్తాం సార్ అని చెప్పి వచ్చేసినాం. వచ్చినాక 2 రోజులు ఇంట్లోనే ఉన్నాం గోళీలు వేసి. నేను బయటికి వెళ్తే ఎవరైనా వచ్చిన వాళ్ళని కూడా ఎక్కడ బంగారం ఇచ్చి పంపిస్తుందో ఎక్కడ చేసిందో అంటే అన్నీ ఇంట్లోనే ఉండి ట్యాబ్లెట్లు వేయించినాక పెద్ద సార్కి ఎట్లా ఎరికైందో ఏమో డిఎస్పీ సార్కు ఆడికి తీసుకెళ్తే సునీత ప్రాబ్లం ఇలా ఉంది కదా నాకు తెలియదు, వాళ్ళు ఎవరెవరు కొట్టారో వాళ్ళని అడిగి నేను మాట్లాడుతుంటాను అంటే ఏ మీడియా వాళ్ళు ఎవరో తెలియక బయట లీక్ అయిపోయింది. సరే మీ భార్యను దవాఖానకి వెళ్ళి దవాఖాన చూపించి మీ అత్తారింటి కాడ 2-3 రోజులు ఉండండి అంటే సరే అని ఆయన మాట మీద వెళ్ళినాక ఇట్లా మళ్ళీ ఆడ చనిపోయినట్టు ఎక్కడ దమ్ము తీసేసింది. నేను అసలు మధ్యాహ్నం తీసుకొచ్చి చేంజ్ చేసాము ఇక్కడ. ఇప్పుడు మనతో అయితే భీమయ్య గారు మాట్లాడడం జరిగింది. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్పారు ఎవరైతే నాగేంద్ర. ఇప్పుడు భీమయ్య గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్పాడు, ఇప్పుడు వాళ్ళ భార్యతో మాట్లాడడం. సో అమ్మ నమస్తే అమ్మ. సో మనం చూసాం కదా ఉదయం నుంచి ఒక పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కానీ లేకపోతే మీడియాలో కానీ ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అది ప్రచారం నిజం. ఇప్పుడు అడ్వకేట్ ఉన్నారు మేడం. నమస్తే మేడం. 2 డేస్ నుంచి కాదు ఈ రోజు పొద్దున్న నుంచి అయితే ఈ వార్త బాగా వైరల్ అవుతుంది. సునీత అనే ఆమె మీద పోలీసులు అత్యుత్సాహం ప్రయత్నించి ఆమె మీద 3rd డిగ్రీ ప్రయోగించారంట. సో అది నిజమా అబద్ధం? అక్కడ పరిస్థితి చూస్తే 3rd డిగ్రీ ఉపయోగించారనేది చాలా స్పష్టంగా ఉంది. అది ఆమె పరిస్థితిని చూస్తే అదే కనిపిస్తుంది. ఉపయోగించలేదు. అసలు పోలీస్ స్టేషన్కు 6 గంటల తర్వాత మహిళని ఎట్లా తీసుకెళ్తారు? వాళ్ళు చెప్పిందే రైట్ అందాం. 6 గంటల తర్వాత తీసుకెళ్ళకూడదుగా, ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? కాబట్టి దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది. 6 గంటల తర్వాత తీసుకెళ్లారంటే 100% 3rd డిగ్రీ ఉపయోగించారు. 6 గంటల తర్వాత తీసుకెళ్ళినారు అన్నదే ఇల్లీగల్ యాక్టివిటీ. 3rd డిగ్రీ కన్నా పెద్ద నేరం అది. కాబట్టి అక్కడ మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెను కొట్టడం చేతనే 3rd డిగ్రీ ఉపయోగించినట్టు కాదు. నువ్వు 6 గంటల తర్వాత తీసుకెళ్ళడమే ఇల్లీగల్ యాక్టివిటీ కింద వస్తుంది. అంతకన్నా పెద్ద నేరం ఏం లేదు. అంటే ఇప్పుడు ఆ బంగారం తీసుకున్నారా తీసుకోలేదా, ఆమె మీద ఎటువంటి అంటే నిజం నిర్ధారణ కాకముందే ఆమె మీద టూ మచ్గా ఆమె ఎట్లాంటి వాళ్ళ కొడుకు ముందునే ఆమెకు చిత్రవదలు చేశారంట. అంటే కొడుకుని అంటే చిన్న పిల్లగాడు అతను కూడా. సో ఆమె బొడ్డ పిల్లగాడ పక్కనే ఆమె తల్లిని చిత్రహింసలు పెడుతుంటే ఆ కొడుకు చూడలేకపోయి అమ్మాయి అతను ఏడుస్తున్నా సరే మా కాలు సంథింగ్ ఏదో బాగాలేదు అన్నా సరే పోలీసులు విడిచిపెట్టలేదంట. సో పోలీసుల మీద ఆల్రెడీ సస్పెండ్ అయ్యారు. మొత్తం ఒక 5 కానిస్టేబుల్ ఒక సిఐ అయితే సస్పెండ్ అవ్వడం జరిగింది. దాంట్లో ఒక మహిళా కానిస్టేబుల్ ఉండడం కూడా ఒక దుర్భరమైన పరిస్థితి. సో వాటి మీద మీ స్పందన ఏంటి? అంటే ఇక్కడ సస్పెన్షన్ అనేది ఇట్లాంటి వాటిల్లో ఇల్లీగల్ అంటే అక్రమ లావాదేవీలకు కానీ పన్నులకు కానీ పాల్గొన్నటువంటి పోలీసులను ఒక సస్పెన్షన్తోనే ఆపేయకూడదు. వాళ్ళు అసలుకి ప్రభుత్వ ఉద్యోగానికే అనర్హులు, అందులో దట్టు పోలీస్ డిపార్ట్మెంట్లో. కాబట్టి వాళ్ళను ఉద్యోగాల నుండి ఊడబెరకడం బెస్ట్. ఆ విషయం వెంటనే రేపు అంటే 24 అవర్స్లో ఆ చర్య తీసుకుంటే నెక్స్ట్ మళ్ళీ ఎవరైనా చేయాలంటే కూడా ఆలోచిస్తారు. అది ఆల్రెడీ ఈ విషయం రేవంత్ రెడ్డి గారి సీఎస్ దగ్గరికి అయితే వెళ్ళింది. సో రేవంత్ రెడ్డి గారు కూడా 2 to 3 డేస్లో స్పందిస్తారని చెప్తున్నారు. సో దానికి గవర్నమెంట్ తరపున మీరేం చెప్తారు? అంటే నేను యాక్చువల్గా గవర్నమెంట్ని కాదు కదా, మేము ఏంటంటే పౌరకుల ప్రజా సంఘము ఒక
ప్రైవేట్ ఆర్గనైజేషన్, మేము సజెషన్ ఇవ్వగలుగుతాం గవర్నమెంట్కి. ఇట్లాంటివి జరగకుండా చూసుకునేటందుకు ఒక సైంటిఫిక్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. రాష్ట్రంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ దొంగతనాలు అనేవి జరుగుతున్నాయి. దొంగతనాలు ఎలా అరికట్టాలనే దాని మీద ఒక అనాలిసిస్ అనేది, సైంటిఫిక్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి దొంగతనం చేసినంత మాత్రాన అదే వ్యక్తి పదే పదే చేస్తూ ఉంటారు అనేది ఒక బ్రాండ్ వేస్తున్నారు. ఆ బ్రాండ్ అనేది పక్కకు పెట్టి నిజంగా దొంగతనాలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే దాని మీద ఒక ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ అనేది ఇంపార్టెంట్. ఇంకోటి, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో వీటిని అరికట్టేటందుకు కూడా చాలా మా దగ్గర చాలా చాలా ఎక్విప్మెంట్ ఉంది, టెక్నాలజీ ఉంది, రకరకాలుగా చెప్తూ ఉంటారు ఏదైనా జరిగినప్పుడు. కాబట్టి వాటిని ఉపయోగించేసి జరగకుండా చూడడం బెస్ట్. రేవంత్ రెడ్డి గారికి అయితే నేను అదే సజెషన్ ఇస్తున్నాను. ఇట్లాంటి జరగకుండా, రిపీట్ కాకుండా 6 గంటల తర్వాత ఏ మహిళను కూడా స్టేషన్కి తీసుకెళ్లకుండా, తర్వాత డీకే బోస్ జడ్జిమెంట్ అనేది పకడ్బందీగా అన్ని పోలీస్ స్టేషన్లో అమలయ్యేటట్టుగా చూస్తే ఇట్లాంటి జరగకుండా ఉంటాయి అనేది. ఓకే అండి, థ్యాంక్ యూ.